చాలా ప్రభుత్వాలు సెషన్స్ చూసింటారు. గతానికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఒకటి. 2 చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఎలా ఉండొచ్చు రాజకీయ పరిణామాలు? వారు కూడా పొత్తు ప్రస్తావించారు అసెంబ్లీ వేదికగా. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ కట్ అవుతుందమ్మా. మా ఇంట్లో పవర్ కట్ అవటంలో తప్పే ఉంది. ఆల్రెడీ మీకు సింబాలిక్ ఏపీలో ఎలా ఉందో చెప్పారు. పవర్ కట్సే జగన్మోహన్ రెడ్డి పవర్ కట్ చేసేస్తాయి అనమాట. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మీరు ఒక అడిగారు, ఏది చంద్రబాబు హయాంలో అసెంబ్లీ ఎలా జరిగింది, రాజశేఖర రెడ్డి హయాంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అనేది తీసుకున్నట్లయితే, ఇప్పుడు లాస్ట్ 5 years చంద్రబాబు పీరియడ్ లో అసెంబ్లీ 5 ఏళ్లలో 130 రోజులు జరిగిందమ్మా. బడ్జెట్ సెషన్స్ వస్తే నీకు 18 రోజులు 20 రోజులు నడిపేవాళ్ళు. బడ్జెట్ సెషన్సే వింటరు రైని అదొక 10 రోజులు నడిపేవాళ్ళు. ఏడాదికి 28-30 రోజులు నడిపారు వాళ్ళు అసెంబ్లీ. రాజశేఖర రెడ్డి అయితే 50 రోజులు నడపాలని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఈ సెషన్స్ ఎన్ని రోజులు జరిగినాయమ్మా? ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేసిన దాంట్లో సగం జరపలేదు. రాజశేఖర రెడ్డి చేసిన దాంట్లో పావు వంతు ఈయన నడపలేకపోయాడు అసెంబ్లీ. ఇది ఇతను ఫెయిల్యూర్, డ్యామ్ ఫెయిల్యూర్ అనమాట. ఇందాక మన కోనంనేని కూడా అన్నారు, ఏంటి శకునాల గురించి ఏదో మాట్లాడుతూ మీరు ఎవరో అన్నారు. తెలుగుదేశం జనసేనకు అన్ని శుభశకునాలు కనపడుతున్నాయి అన్నమాట. వెళ్తున్నారు కదా, మీరేమనుకుంటారు ఒక విశ్లేషకుడిగా? పొత్తు ఖాయమేనా? ముగ్గురు ఉంటారా? ఇప్పుడు ఆయన మన జనసేన, మన తెలుగుదేశం వీళ్ళందరూ కూడా మొగాలు గ్లో అవుతున్నాయి అంటే అవన్నీ కూడా శుభశకునాలుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏంటంటే ఇతనేమో అపశకునాలుగా ఫీల్ అవుతున్నాడు. ఏంటి మీరు ఇందాక మాట చెప్పారు అసెంబ్లీలో, ఏమన్నాడు? ఫ్యాన్ ఇప్పుడు నేను తప్పులు చేస్తే కొట్టుకుపోతాను గాలికి ఎగిరిపోతా అన్నారు. తప్పు జరిగాను చేశాను అంటే గాలికి ఎగిరిపోతా అన్నారు. సేమ్ డైలాగ్ మీకు గుర్తుంది కదా, రాజ్దీప్ సర్దేశాయ్తో కూడా అదే అన్నాడు కదా. ఏమైంది? ఓడిపోతే ఇంటికెళ్ళి కూర్చుంటాం అంటే ఏంటి? అపశకునాలు అలా అతనికి ఎదురవుతున్నాయి అన్నమాట. ఏది రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ. ఇదేంటంటే అమ్మా, ఇన్నాళ్ళు రివర్స్ పరిపాలన చూసాం. ఎవరు? ఈయన పేరే రివర్స్ రెడ్డి గారు. రివర్స్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని రివర్స్ చేశాడు. ప్రజలు ఇప్పుడు ఇవాళ వాళ్ళ టర్మ్ వచ్చింది, ప్రజలు ఇక రివర్స్ చేస్తారు. ప్రజా తీర్పునే రివర్స్ చేస్తారు. 151-23 రివర్స్ అయిపోతాయి. 50%, 40% ఓట్ బ్యాంకు